రామలక్ష్మిని సీతాకాంత్ విషయంలో సిరి అలాగే సీత వాళ్ళ తాతయ్య నిలదీస్తారు. ఎందుకు రామలక్ష్మి నువ్వు అన్నీ ప్రతిదీ మాకు చెప్పే చేస్తావు, ఈ విషయం ఒకటి ఎందుకు చెప్పలేదు, అసలు ఎందుకు ఇలా చేసావమ్మో మాకైతే ఏం అర్థం కావడం లేదు అంటే, నేను చెప్పినా మీరు నమ్మరు తాతయ్య, అందుకనే సాక్ష్యాధారాలతో సహా నేను నిజాలు నిరూపించాలనుకుంటున్నాను, అప్పుడైనా మీరు నమ్ముతారేమో, ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా మీరు నమ్మే పరిస్థితిలో లేరు, ఆయన నమ్మరు మీరు నమ్మరని చెప్తాడు. కానీ ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది, మీ అందరికి నేను నిజాలేంటో నిరూపిస్తానని చెప్తుందనమాట. అయితే సీతాకాంత్ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. అంటే తనకి బాధ అనిపిస్తుంది అనమాట, తన తల్లిని రామలక్ష్మి బాధ పెడుతుంది, నాకెంతో ఇష్టమైన రామలక్ష్మి నా తల్లిని బాధ పెడుతుంది అన్నట్టుగా. అయితే రామలక్ష్మి దేవుడికి పూజ చేసుకుందామని పూలు కోసుకుంటూ వెళ్ళి ఇక సీతాకాంత్ని చూస్తుంది మెడిటేషన్ చేస్తుంటే. ఆ దేవుడి కన్నా ముందు నా పతి దేవుడికి పూజ చేద్దామని పూలని విసిరేస్తూ ఉంటుందన్నమాట. మరలా దాంకుంటుంది. సీతాకాంత్కి అర్థం కాదు, పూలు ఎక్కడి నుంచి పడుతున్నాయా అని చూస్తాడు. మొత్తం మీద చూసేస్తాడు అనమాట, రామలక్ష్మియే చేస్తుంది అని. ఓహో, నన్ను ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదా చెప్తానని కనపడకుండా పోతాడు. ఎటపోయాడు నా పతిదేవుడు అనుకుంటూ చూస్తుందనమాట. ఏయ్ ఆగు అని అరవగానే వెనక్కనే ఆగిపోతుంది. ఏం చేస్తున్నావు నువ్వు, నన్ను ప్రశాంతంగా ఉండనివా అంటే, దేవుడికి పూజ చేసుకుంటున్నానండి అని చెప్పుద్ది. మరి ఈ పూలు ఎలా వచ్చాయంటే గాలికి వచ్చాయేమో అంటూ మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూ రామలక్ష్మి సీతాకాంత్ మీద పడిపోతుందనమాట. ఇద్దరు కింద పడిపోతారు. ఇక రామలక్ష్మి చేతిలో ఉన్న బుట్టలో ఉన్న పూలన్నీ వాళ్ళిద్దరి మీద పడిపోతాయి. కింద వీళ్ళ పైన పూలు అనమాట. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఆ సీన్ చూడడానికి మాత్రం వాళ్ళిద్దరి మధ్యన. అది మొత్తానికైతే రామలక్ష్మి కొంచెం సీతాకాంత్కి దగ్గర అవుతూ ఉంది. ఈ నందిని ఈ శ్రీలత మళ్ళీ ఏం చేయకుండా ఉంటే వీళ్ళది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటే బాగుంటుంది.